గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాకపోతే బీజేపీ స్టాండ్ ఏంటి? మళ్ళొకసారి వివక్ష చూపిస్తుందా? నిజంగా స్వయంగా తెలంగాణకి జరిగినటువంటి ఏర్పాట్లో, లేకుంటే తెలంగాణ ఆకాంక్ష గురించో ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయట్లేదా అనేది తెలంగాణ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇక్కడ అవసరాలేముంటాయి? మీరన్నట్టుగా గొడవలవుతున్నాయి అనుకుంటే 12 ఏళ్లయింది. ఇప్పటికి 12 ఏళ్ల నుంచి మోదీ సర్కారే ఉంది. మరి చేయాల్సిన పనులో, లేకుంటే ఇవ్వాల్సినటువంటి బడ్జెటో, బకాయిలో ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఈ వివక్ష ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుందనేదే కదా క్వెషన్ వస్తుంది అక్కడ. తెలంగాణ మీద వివక్ష లేదే అంటున్నాం కదా. దానికి ఒక భారత ప్రధాని లెక్కలతో అంకెలతో చెప్పెళ్ళాడు మొన్న. ఇప్పుడు ఒకటే కవిత ఇప్పటివరకు అపోహలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, హ్మ్. అంతకుముందు రాజుల ప్రభుత్వము, దొరల ప్రభుత్వము, రకరకాలు. అట్లా కాదు, ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్న దేశం, సామాన్య కుటుంబాలకు లక్షణం, ఎవరికి అహంకారం లేదు, దేశమంతా ఒకటి. వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే మొన్న కూడా ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నన్ను గుజరాత్ చూసినట్టు నన్ను చూడండి అంటే నేను చెప్పాడు ప్రధానమంత్రి గారు, గుజరాత్ నిధులు ఇచ్చినట్లు ఇస్తే నీకు సగమే వస్తాయి దీంట్లో అని. ఇది భారత ప్రభుత్వం మొత్తం ప్రపంచమంతా చూసింది. మాకు కూడా బాగా కనువిప్పు కలిగింది. మాకు కూడా ఈ 2 years నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉండేది. మీరు గుజరాత్ అని క్లియర్గా చెప్పండి, మీకు లెక్కలు కావాలంటే పంపిస్తాను, అక్కడికి వెళ్ళి పంపి అదే రకంగా ఆ రేషియో ప్రకారం మీకు కావాలంటే ఇప్పుడు వచ్చిందంటే సగం వస్తాయి. కాబట్టి మేమేం మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాండి. మా దగ్గర ఇంకా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. అంటే సుమారు ఒక 1000, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1000 కోట్లు ఇచ్చాం రైల్వేకు. ఈరోజు 5500 కోట్లు బడ్జెట్ ఇక్కడ నుంచి 50,000 కోట్ల వర్క్ చేస్తున్నాం. ఇంకా రెండోది మీకు ఇంకోటి చెప్పాలి. ఈరోజు దేశంలో ఇప్పుడు మెట్రోకి కావచ్చు మేము ఇచ్చినమే, ఇప్పుడు రెండోది రీజనల్ రింగ్ రోడ్ మేము ఇచ్చిందే 50%, కంపెన్సేషన్ ఫండ్స్ కూడా మేమే ఇచ్చినాం. రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ మేమే అప్రూవల్ చేసినాం. ఏ సహకారాలు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, చర్లపల్లి స్టేషన్ కావచ్చు, మొత్తానికి మొత్తం మౌలిక వసతులు, 5 వందే భారత్ ట్రైన్లు, 6 అమృత భారత్ ట్రైన్లు, రెండోది కాకతీయ టెక్స్టైల్ పార్కు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, బీబీనగర్లో ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారిక గిరిజన యూనివర్సిటీ కావచ్చు. ఈ దేశంలో ఇంకా చాలా ఉన్నాయి, లెక్కలు చెప్పుకుంటూ పోతే వీళ్ళది. కానీ ఎక్కడ కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది భారతీయ జనతా పార్టీకి, స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1984లో 2 సీట్లలో 1 సీటు తెలంగాణ, జంగారెడ్డి గారు. కాబట్టి ఈ నేల ఆశీర్వదించింది, పురుడు పోసింది, జన్మనిచ్చిందని ఒక గౌరవమో అభిమానం ఉంది ప్రత్యేకంగా తెలంగాణ మీద. కాబట్టి ఎవరేమి చెప్పినా తెలంగాణకి ఈరోజు కూడా మీరు గమనించండి, 5 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్స్, డిపిఆర్ కూడా అప్రూవల్ అయిపోయింది మొన్ననే. హైదరాబాద్ మీరు ఎక్కడ కూడా భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్, 7, 29 రాష్ట్రాలలో 7 శాంక్షన్ చేస్తే తెలంగాణ 3. తెలంగాణ ప్రాధాన్యత ఎంత ఉంది చూడండి. ఈ మధ్యలో పెరుగుతుంది, ఎందుకంటే మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నారు కాబట్టి. లేదండి అట్లేం లేదు. తెలంగాణ ఇస్ ఒక గ్లోబల్ హబ్. ఇక్కడ మంచి ప్రజలు, మంచి అన్ని రకాల సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లాంటి నగరం మీరు ప్రపంచంలో, ఇట్లాంటి క్లైమేట్ అన్నిటికన్నా ముఖ్యం. ఈ వాతావరణం మీకు ప్రపంచంలో ఎక్కడ రాదు. ఒక భూకంపాలు రాని నేల ఒకటి దక్కన్ పీఠభూమి. రెండోది ఇక్కడ ప్రజలు కూడా మినీ ఇండియా. మీరు ఈ ఫీలింగ్ ఎక్కడ రాదు. తమిళ్ పోతే ఒక తమిళ్ ఫీలింగ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, మలయాళం పోతే మలయాళం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో మీకు ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, అస్సాం వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా చూడండి. కాబట్టి తెలంగాణ ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 సిటీ అవుతుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇంకా రకరకాల హబ్స్ కావచ్చు. రెండోది చాలా మాకు ఇంటర్నల్గా చెప్పింది ఏంటంటే ఒక గ్లోబల్ సిటీగా చేయాలనుకుంటున్నది దీన్ని. డిఫెన్స్ కావచ్చు, ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్స్ 2033 తర్వాత. కాబట్టి తెలంగాణకు చాలా ప్రయారిటీ ఇచ్చినాం. దాన్ని బట్టి ఈరోజు నిధులు కావచ్చు, అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం. ఓకే, ఇంకా కాంగ్రెస్కి ఏముందండి, అబద్ధాలు చెప్పడమే కదా. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు 4,000 ఎప్పుడు ఇస్తావు, ఆయన చెప్పిన ఏదైతే వాగ్దానాలు చేశాడో దాన్ని డైవర్షన్ చేయాలి ఆయన, ఆ ప్రభుత్వం డైవర్షన్ చేయాలి తప్ప ఏం చేస్తారు? ఏం చేశాడు ఆయన వచ్చింది చెప్పండి. 2.5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. కేసీఆర్ 8 లక్షల కోట్లు చేశాడని చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ 4 లక్షల కోట్లు ఈ 2.5 years. ఆయన 10 ఏళ్ళు చేసింది, నేను 5 ఏళ్ళు చేసిపోతాడు. అందుకు నేను అసెంబ్లీలో చెప్పాను, మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను మొత్తం అమ్మిపోతానని చెప్పి చెత్తవు నువ్వు అని చెప్పాను, డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పాను. కాబట్టి తెలంగాణ ప్రజల పాలిట శాపమై కూర్చున్న గత ప్రభుత్వ అధినేతలు, ఆ కుటుంబం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల శాపం ఇది. కాబట్టి
తెలంగాణ ప్రజలు శాప విముక్తి చేసి అభివృద్ధి పథం వైపు ఉరకలెప్పిస్తాం భారతీయ జనతా పార్టీ. తెలంగాణ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక క్రానాలజీ ప్రకారం చూసుకుంటే రీజనల్ పార్టీస్లని బీజేపీ మెల్లిమెల్లిగా వైపౌట్ చేస్తూ వస్తోందని. ఇక్కడ కర్ణాటకలో లేదు, దేవగౌడను ఓన్లీ రాజ్యసభకు పరిమితం చేశారు, కుమారస్వామిని ఏదో కేంద్ర మంత్రిగా పెట్టుకున్నారు, ఇంకా అక్కడ ఆ పార్టీ లేకుండా పోయింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 పార్టీలు 3 ముక్కలు చేసి పెట్టింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా వైపౌట్ అయిపోయింది, టీఎంసీ అనేది లేకుండా. ఈవెన్ అక్కడ ప్రభుత్వంలో 3 టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఒడిశాలో కూడా అలాంటి పరిస్థితే. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ని కూడా సేమ్ అదే మీ మంత్రం ప్రయోగించబోతున్నారు అనేది సెట్ చేయడం అన్నారే, ఆ సెట్టింగ్లో ఇది కూడా ఉంటుందా అని. మేము సిటీ ముందు వాళ్ళే ముక్కలు అవుతున్నారు కదండి, మేము సిటీ చేసే అవసరం ఏమున్నది? ఇప్పుడు మేము గన్ను బట్టి కూల్చే అవసరం లేదు, వాళ్ళే కూల్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏ సమాధానం చెప్పినా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కవితమ్మ సమాధానాలు చెప్పాలి. కవితమ్మ ప్రశ్నలకు ఇప్పుడు కవితమ్మనే కదా కుటుంబ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఆ 10 ఏళ్ల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహించిన కవితమ్మ గారు. ఆమెనే అడుగుతుంది, నువ్వు అప్పటి ఉద్యమ నాయకుడు కావు, అప్పటి కేసీఆర్ కావు, నువ్వు మారిన మనిషివి, మన మనిషివి, నువ్వు లక్షల కోట్ల అవినీతి పరుడు అని కూతురు అంటుంది. ఏంపీ కట్టలు కట్టినామంటుంది. పదం వాడద్దు కన్న కూతురు. ఏంపీ కట్టలు కట్టినామని మేము భారతదేశం అంతా పోయినా ప్రజల డబ్బులు తీసుకొని అంటున్న తండ్రిని, అన్నని భావన అంటుంది. పందికొక్కుల్లాగా బలిచి అవినీతిని ఇద్దరు అటకోళ్ళు ఇటుకోలు కూర్చున్నట్టు మేము అంటలేము. అది అవినీతి మేడ, గాలి మెడల మీద అవినీతి మీద కట్టిన మేడ, అది ఉండదు పార్టీ. ఇంకా వాళ్ళే నువ్వు 4 వైపుల నుంచి 4 గుణపాలు పెట్టుకొని వాళ్ళే పొడుచుకుంటుంటే మా అవసరం ఏముంటుందండి? మేము చూస్తాము. ఆ ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటారు, కాళేశ్వరంలో అవినీతి చేసింది మా హరీష్ అన్న, సంతోష్ అన్న ఎవరు చెప్తున్నారు? కవితమ్మ. అసలు మా అన్నకు అసలు ఏం తెలియదని ఆమెనే అంటుంది. ఏదో జీపీ చాట్ చేసుకుంటూ మాట్లాడతాడని చెప్తున్నది ఆమె. చాట్ జీపీటీ చేసుకుంటూ మాట్లాడతాడే. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబము, అది కుటుంబ పార్టీ అండి. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రైవేట్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారుడుగా ఆ ఉద్యమాన్ని ఒక 14 సంవత్సరాలు ఉనికిలో ఉంచి ఆయనకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది కొంత, దానికంత 100 రెట్లు ఫలితం పొందారు ఆ కుటుంబం. తెలంగాణ ప్రజలు చాలా ఉదార స్వభావాలు. వాళ్ళు ఏమి ఇవ్వాలి అన్ని ఇచ్చారు. భారతదేశంలో ఏ కుటుంబంలో కూడా ఒకటేసారి 5 పదవులు అనుభవించలే. ఇది ఒకటే కుటుంబం వచ్చింది. నెహ్రూ తర్వాత గాంధీ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరా తర్వాత రాజు తర్వాత ఇట్లా. కానీ భారతదేశంలో కరుణానిధి తర్వాత స్టాలిన్ ఇట్లా వచ్చారు. కానీ ఒక్కసారి 5 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవించిన కుటుంబం. ఇంక్లూడింగ్ అలా మనవడితో కూడా భద్రాచలం తలంబరాలు మోపించిన, అంటే ప్రోటోకాల్ అది. ఇది రాజరికం కాదు. అంటే మేము పిల్లల గురించి మాట్లాడద్దు, అంటే నేను అనేది ఏంటంటే మొత్తం రాజరిక పరిపాలన చేసిన ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు విముక్తి చేసినారు. ఇంకా పార్టీ అనేది ఫామ్ హౌస్కే పరిమితమయ్యే పార్టీ, దాన్ని పట్టించుకుంటలేము. మాకున్నదంతా గోలంతా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభిమానం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ కోసమే ఏర్పడినటువంటి అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలు, అక్కడ నుంచి బయటికి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ని బీజేపీ హక్కును చేర్చుకుంది. ఇప్పుడు కూడా ఒక కీలకమైనటువంటి బీఆర్ఎస్ లీడర్ని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నయానో భయానో ఏదైనా పర్లేదు, దాన్ని ముక్కలు చేయాలి. మీకంటూ కూడా ఇక్కడ ఎవరున్నారు బీజేపీకి ఒక ఫేస్ అనేది? ఇప్పుడు అన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక లీడర్ని తీసుకొచ్చుకొని మీరు పెట్టుకొని ప్రొజెక్ట్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేటువంటి ఒక విమర్శ మీ మీద ఉంది. విమర్శను స్వీకరిస్తాము, దానికి తప్పేం లేదు. ఒకటి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మా దాంట్లో ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకురాలు, ఒక మంచి మెచ్యూరిటీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు, ఒక మంచి పరిణితి చెందిన నాయకురాలు, ఒక మహిళా నాయకురాలు. ఒకటి రఘునందన్ రావు గారు, అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, లక్ష్మణ్జీ గారు, కిషన్ రెడ్డి గారు. ఇంకేం కావాలండి? ఇంత అనుభవము, ఇంత పరిణితి అంటే ఏం చేయాలా? చౌకోబార్ మాటలు మాట్లాడాలా? రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా రెండా ముండల మాటలు మాట్లాడాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?
లాగులో తొండ దొరకొడతాం, నీ అబ్బ పదాల ఏం చేసినారు? అవును, కిషన్ రెడ్డి గారు అన్నారు, ఏమైంది? లక్ష్మణ్ మంచి ఒక సీనియర్ రాజకీయ నాయకులు, జీవితమంతా ప్రజాసేవలు అంకితమైన వాళ్ళు. డీకే అరుణ గారు ఒక మహిళా నాయకురాలు, ఒక మంచి మెచ్యూర్ నాయకురాలు, ఎవరు లేరు మా దాంట్లో. అసలు మీరు ఏమనుకుంటారు? అందులో ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్లకి బయట పడుకున్నోడే లేస్తలేడు ఇప్పటికి, భీష్ముల్లాగా అంపశయ మీద పడుకున్నాడు పెద్ద ఆయన. ఇంకెవరున్నారు? కవితమ్మ అయితే పలుకొట్టింది వెళ్ళింది, ఇక మొత్తం ఉన్న అన్ని ఇంకా ఎన్ని ఉన్నాయో లెటర్లు, అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుకుంటా పోతుంది పూడీలు. ఇంకెవరున్నారు చెప్పండి కదా? ఈ పార్టీలు ఎవరున్నారు అసలు? ఇప్పుడు నేను చెప్పిన అందరం కూడా రేవంత్ ఎంత చెప్పండి అసలు? ఓకే, నేను ఏమంటలేను, గౌరవనీయ ముఖ్యమంత్రి, అదృష్టవంతుడు. ఇప్పుడు ఏదో సినిమాలో యమలీల సినిమాలో ఆలి అని ఉంటాడు ఒక హీరో, వాడికి భవిష్యవాణి బుక్ దొరుకుతుంది. ఆయనకు భవిష్యవాణి బుక్ దొరికింది కొడంగల్ ఓడిపోగానే. ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తి, మొన్న కూడా కామారెడ్డిలో ఓడగొట్టినాం మేము, భారతీయ జనతా పార్టీ ఇద్దరిని ఓడగొట్టినాం. రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాం, కేసీఆర్ గారిని ఓడగొట్టినాం. అది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా ఉంటారు, అది మామూలు కార్యకర్తలు కాదు వాళ్ళు. మీరు గమనించండి, నేను చెప్పిన నిజాలా కాదా? కాబట్టి మా దాంట్లో నాయకత్వం లేదు. ఒకవేళ వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినా స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ బలం కావాల్సిందే, ఏ పార్టీలకి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, బీఆర్ఎస్కి వచ్చినా. రాజకీయ నాయకులు వాళ్ళ మేధస్సును వాడుకుంటాం, వాళ్ళ అనుభవాన్ని వాడుకుంటాం. ఇప్పుడు ఎంతైనా సరే వాళ్ళకి ప్రజాక్షేత్రంలో అందరినీ కలుపుకుపోతారు, ముందుకు పోతారు, అంతేనా? ఒకటేనండి, ప్రజలకు మంచి జరగడానికి, ప్రజలకు మంచి జరుగుతుందంటే దేనికైనా సిద్ధం. దుర్మార్గుల చేతులతో వదలలేం కదండి. ఒక పిచ్చివాడి చేతిలో ఒక పసిపాపని పెట్టలేం. ఒక పిచ్చోడు ఇప్పుడు తెలంగాణని పిచ్చోళ్ళ చేతిలో పెట్టినట్లు పెట్టినాం. నెలాగుండ్రి పెన్షన్లు పెంచుతా, నెలాగుండ్రి మహాలక్ష్మి ఇస్తా, నెలాగుండ్రి తులం బంగారం ఇస్తా, నెలాగుండ్రి నిరుద్యోగ వృత్తి ఇస్తా, నెలాగుండ్రి అదేంది ఆటో రిక్షాలకు ఇస్తా, నెలాగుండ్రి కౌలు రైతులకు ఇస్తా. ఇట్లా ఇన్ని అబద్ధాలండి. అంతకుముందు నాతోనేమో 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పీజీ విద్య ఇస్తా. ఇవన్నీ అబద్ధాలు కావా కవిత? వాళ్ళు అరువులేనా అసలు? బీఆర్ఎస్లో ఎవరున్నారన్నారు? కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారుగా, సరిపోదా? ముగ్గురు అంటే మేము సరిపోమా? పార్టీలో ఎవరు? అలా నాన్నే ఓడగొట్టామంటున్నాం కదా. ఇప్పుడు అదే కేసీఆర్ గారిని ఓడగొట్టాం అంటున్నాం మేము. అలా మా దాంట్లో నాయకత్వం అనే లోపం అనేది లేదండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే కొద్దిగా ప్రాంతీయవాదం, మళ్ళీ ఇవన్నిటికి ఒకటే ఒక ప్లస్ పాయింట్ అండి. వాళ్ళకున్న అడ్వాంటేజ్ అంతా అల్పసంఖ్య వర్గాలు ముస్లిమ్స్ని చేసుకొని ఆటాడతారు. ముస్లిమ్స్ని సెక్యులర్ పార్టీలు బుచ్చగింపు రాజకీయాలు చేస్తాయి. మేము ముస్లిం ప్రేమతో రాజకీయాలు చేస్తాం. మా వాళ్ళుగా ఒకటే రెండే ఉంటుంది వాళ్ళకు బుచ్చగింపు రాజకీయాలు, మా ఏమో ప్రేమించే రాజకీయాలు. భారతీయ జనతా, లేకపోతే మేము భారతీయ హిందూ పార్టీనే పెట్టేవాళ్ళం. భారతీయ జనతా పార్టీని ఎందుకు పెడతాం? ఇది అందరు పార్టీ. మా భారత ప్రధానమంత్రి గారు అంటూ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. విశ్వాస్ थोड़ा लेट होता होगा, एक ना एक दिन విశ్వాస్ హోతా. హిందూ ముస్లిం కలిసిపోతాం, భారతీయులాగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మధ్యన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనే అవసరం ఏమున్నది? ఇప్పుడు నువ్వు సెక్యులర్ పార్టీ కదా, ఏమని ఏమంటారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు? అందరి పార్టీ అని చెప్పండి. లేదు మరి అది ముస్లిం పార్టీ అయినప్పుడు హిందువుల పార్టీ ఏందో కూడా చెప్పండి. లేదు నేను రేవంతుద్దీన్ అవుతాను, ఇప్పుడు అక్బరుద్దీన్ అన్నాడా నేను ఆకాష్ రెడ్డి అయితే అని? ఎందుకు దిగజారుతున్నారు? రాజకీయాలల్లా ఎందుకు దిగజారుతున్నారు? ఏం తక్కువ చేసాం ఈ దేశానికి? అభివృద్ధిని చూడండి. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 1,57,000 కోట్లు ఇన్ఫ్రాకు, 43 లక్షల కోట్లు, 43 లక్షల కోట్లు ఇన్ఫ్రా. సుమారు మధ్యతరగతి అందరికి 12 లక్షల ఉద్యోగ వర్గాలకు, 450 జిఎస్టీ ఇంప్రూవ్మెంట్, సుమారు 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 165 ఎయిర్పోర్ట్లు. ఈ దేశాన్ని ఎగుమతులు కావచ్చు, దిగుమతులు తగ్గించాం, ఎగుమతులు పెంచాం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాం. ఈరోజు దేశంని కొద్దిగా ఇనుప కంచెలలో సురక్షితంగా ఉంచాము. ఆర్మీకి ఒక రకమైన సెల్ఫ్ సస్టైన్ చేస్తున్నాం ఈ దేశాన్ని. 78 స్కాములు, ఒక స్కామ్ చెప్పండి. యూపీఏ టైంలో 78 స్కాములు, ఆకాశంలో స్కాము, భూమిలో స్కాము, నీళ్ళ మీద స్కాము, ఎక్కడ చేయలేదు, నీటిలో స్కామ్. కాబట్టి 12 ఏళ్ళు
కుటుంబ పాలన లేని, కుంభకోణాలు లేని ప్రభుత్వం ఈరోజు భారతదేశం. 38 దేశాలల్లో ఈరోజు ఒక అవార్డు, బెస్ట్ అవార్డ్స్ అంటే మీనింగ్ ఆ దేశ అత్యున్నత పురస్కారం పొందిన ప్రధానమంత్రి దేశం. ఎన్ని రంగాలుగా దీన్ని నిజమైన భారతీయత 1000 సంవత్సరాలతో నిజమైన భారతీయత నడుస్తుంది. ఎప్పుడైతే పృథ్వీరాజ్ చవాన్ చంపిన నాటి నుంచి అప్పటి నుంచి 1000 సంవత్సరాల తర్వాత నిజమైన ఒక హిందూ బిడ్డ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మేము అవన్నీ అభివృద్ధి ఒక్కటే మాకు, అభివృద్ధి తప్ప మాకు అందులోకి ఇంకేం కానరాదు.